భారత్ అమెరికాతో జరిగినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అది మన భారతదేశ ఆర్థిక స్థితిని ఆర్థికత్వాన్ని ఈరోజు అస్థిరపరిచేటువంటి పద్ధతుల్లో ఉంది. ఈ యొక్క ఒప్పందంలో రాష్ట్రంగా చేసుకున్నారు. రాష్ట్ర ఒప్పందాన్ని ప్రజల ముందు కానీ పార్లమెంటు ముందు కానీ పెట్టలేదు. ఈరోజు ఒకవైపున సుంకాల పెంపులతోని గతంలో మన మీద మరి అమెరికా 25% సుంకాలని వేసింది. ఆ రష్యా నుంచి చౌకైనటువంటి మరి చమురు దిగుమతి చేసుకున్నటువంటి ఉన్నారు. అక్కడి నుంచి నువ్వు ఒప్పందం రద్దు చేసుకోకపోతే అదనంగా మరోసారి ఇది మరో 25% వేస్తారని చెప్పి గతంలో బెదిరించారు. ఇప్పుడు అమెరికా మన భారతదేశం మీద ఆర్థిక పెట్టుబడులను చెల్లించినట్టు మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసినట్టు పన్నులు తగ్గించినామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వస్తుంది. ఈరోజు భారతదేశంలోకి దిగుమతి అయ్యేటువంటి అమెరికా సరుకుల మీద 0% మొత్తం పన్నుని ఎత్తేసి భారత్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి దాని మీద ఈరోజు 17 మరి పన్నులు మరి నామినల్గా వేసినట్టు చెప్తుంది. ఈరోజు 0% ఎలాంటి ఆంక్షలు లేకుండా భారతదేశం నుంచి ఈరోజు ఉత్పత్తులు ఇక్కడికి దిగుమతి అయితే ఇది ఒక వ్యవసాయానికి పరిమితం కాదు, రైతాంగానికే కాదు, పారిశ్రామిక రంగం మీద కూడా ప్రభావం ఉంటుంది. ఈరోజు రైతులు మరి ఈరోజు జ్వాల తీస్తే వ్యవసాయం సంక్షోభంలో మీద పడితే వ్యవసాయం ఈరోజు ఆ యొక్క ప్రభావం పారిశ్రామిక రంగం మీద పడుతుంది. పరిశ్రమలు మూతపడతాయి, ఉపాధి దొరుకుతుంది, మధ్యతరగతి చిన్న పరిశ్రమలు కూడా ఉదయలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, సాధారణ ప్రజలకు ఇది నష్టదాయకమైనటువంటి ఒప్పందం. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి. ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలగాలని చెప్పి ప్రజా సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ నిరసన చెప్తున్నాం. రేపు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి దాంట్లో భాగంగా ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు మరి నరేంద్ర మోడీ విధానాలకి అమెరికాకి లొంగిపోయి జూనియర్ పార్ట్నర్షిప్గా భారత్ అయినటువంటి ఈ యొక్క విధానానికి నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో అన్ని తరగతుల ప్రజలు పాల్గొని ఇది జయప్రదం చేయాలని చెప్పి మరి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.